హాయ్, హలో, నమస్తే, వెల్కమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఈరోజు ఏంటి స్పెషల్ అని ఆలోచిస్తున్నారా? ఈరోజు మా ఆఫీస్లో కావ్యది లాస్ట్ వర్కింగ్ డే. సో ఎక్సెప్ట్ వర్క్ కాకుండా మిగతా ఏ పనులు చేస్తాం, ఎంత అల్లరి చేస్తాం, మా ఎక్స్పీరియన్సెస్ ఏం షేర్ చేస్తాం అన్నీ చూసేద్దాం పదండి. సో ఫస్ట్ అయితే అందరం టీ పార్టీకి అయితే వెళ్ళిపోయాం. కింద టీ టైం ఉంది, టీ టైంకి వెళ్ళిపోయాం. अरे तू काव्या पे फोकस करना, उन्हें डायलॉग सीधा डाल रहा है। रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। नहीं, सोके। So guys, we'll talk about Kavya, starting from Tanuja. వంశీ, let's start from అక్షిత. నేను వస్తాను. మీ పెద్దోళ్ళు మీరే చెప్పండి. వంశీ ఎప్పుడంతే అందరు మాట్లాడిన తర్వాత అందరికి కాపీ కొట్టి వంశీ చెప్తాను. అందుకే ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి, దెన్ ఎవ్రీబడి అందరూ ప్రిపేర్ కాలేదు. रुको जरा, सबर करो, बोला धक्का बुक्की नहीं करने. టీ గురించి అది ఇక్కడ సమస్య. పాపం వల్ల మీరే ఏడుస్తున్న అక్కడ స్టేక్ హోల్డర్ ఎంత ఫీల్ అవుతుంది తెలుసా? నోబడీ నోస్ దట్ ఆమె మస్తు ఫీల్ అయింది. ఆమె అసలు ఏడ్చింది, ఆమె ఫోన్ లోనే ఏడ్చింది. మా పిల్ల దాంట్లో స్టోరేజ్ అయిపోతుంది మాట్లాడచ్చు. చెప్పమంటారా? కావ్య ఒక మంచి అమ్మాయి. సో ఏ విషయమైనా కానీ చాలా సూటిగా స్పష్టంగా చెప్తుంది. తనకి నచ్చలేదంటే అది ఎంత విషయమైనా కానీ తను పోరాడగలుగుతుంది. షీఈ్ అ ఫైటర్. అండ్ మన టీమ్ కి మెయిన్ గా స్టార్ క్యాంపెయినర్ అమ్మాయి. మన कौन है ये लोग, कहाँ से आते हैं? టీంకి అమ్మాయి ఉండడం చాలా పేరు వచ్చింది. సో ఈ రియల్లీ మిస్ కావ్య. పల్లవి మాట్లాడింది నాతో, ఏం మాట్లాడుతున్నావు? ఇది ఎప్పుడు జరిగిందిరా? అంటే నేను లేను. అంటే అది వేరే అవుట్ సైడ్ ఆఫ్ ఆఫీస్. నీలా ఎక్కువ మాట్లాడరు ఎవరు. నాతో మాట్లాడిందే సుమన్, సెకండ్ మాట్లాడింది కావ్య. అమ్మాయిల్లో అయితే ఫస్ట్ మాట్లాడింది కావ్య. నేను వచ్చిన వెంటనే కావ్య ఫస్ట్ అడిగింది శిరీష కదా అనేది. ఏ ఇష్యూ ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా వీళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళు. నాకు అది ఎలాంటిదైనా సరే, ఆఫీస్లో కానీ పర్సనల్లో కానీ ఎవ్రీథింగ్ లో నాకు ఒకనొక టైంలో ఆఫీస్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. లైక్ రియల్లీ సారీ అని చెప్పి అందరి ముందు, తను ఏ తప్పు చేయకపోయినా బికాజ్ ఆఫ్ నా ఫ్రెండ్షిప్ కోసం తను ఆ రోజు అందరి ముందు చెప్పింది. ఐ ఫెల్ వెరీ, అంటే ఎవరు జనరల్గా ఒక డౌన్ అయి చెప్పరు, బట్ కావ్య ఆ రోజు చెప్పింది. ఆ రోజు నుంచి నేను కావ్యాని డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో చూడడం స్టార్ట్ చేశాను. షీ ఈస్ వెరీ క్లోజ్ టు మీ. ఏ ప్రాబ్లం వచ్చినా క్రైమ్ ఇన్ పార్ట్నర్. కొన్ని కొన్ని ఇట్లో నేను ఎప్పుడైనా డల్ అయినా కానీ నేను ఉన్నాను, ఎందుకు మీరు బాధపడతారు. యాక్చువల్గా చెప్పాలంటే నేను జాయిన్ అయిన 4 months లోనే నేను పేపర్స్ పెట్టాలని డిసైడ్ అయ్యాను. నా బర్త్డే ఫస్ట్ టైం నేను ఫ్రెండ్స్ తో చేసుకోవడం అంటే వాళ్ళతోనే. నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఐ రియల్లీ ఎంజాయ్ దట్ బర్త్డే. నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఏ విషయంలో అయినా కావ్య నాకు ఎలా అంటే, నీకెందుకు, నేను ఉన్నా కదా, ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ అని ఎప్పుడు నాకు సపోర్ట్ ఇస్తూనే ఉంటుంది. ఐ రియల్లీ మిస్ హర్.
I really want you to become a big heroine. I want to see you in big screen. I always support you for that. काव्या के नाम से बुला रहे, मुझे नहीं पता क्यों बुला रहे. उसका नाम चंद्रमुखी है. जिनको नहीं पता. और वो क्या हुआ, सही में चंद्रमुखी नाम है उसका. लास्ट 3 months से मुझे बेवकूफ बना रही है कि मेरा शादी हो रहा है. मैं जाके वरुण को बोल दिया. Initially we had this every week task where ఇలాంటి ఫన్ టాస్క్ అని సూర్యన ఉండేప్పుడు అజయ్ వాళ్ళు అందరూ ఉంటారు. అప్పుడు మనకి ఒక టాస్క్ వచ్చింది, రైట్ మెసేజెస్ ఇన్ సీక్రెట్ చిట్స్. నీకు ఒక చిట్ వచ్చింది, ఐ విష్ యూ బికమ్ గుడ్ యాక్టర్ ఇన్ యువర్ లైఫ్, ఆల్ ది బెస్ట్ ఫర్ దట్. దట్ వాస్ మీ విషింగ్ ఫర్ యూ. ఫైనలీ లీవ్ ఇట్ బిహేవియర్. In the sense, the courage you have, you not only talk only for your problems, you also talk for others' problems also. We don't have that courage. We might not say that out, but you'll take a stand for us also. You have done that many a times for us, and thank you for that also. Strong girl అని చెప్పావు, ఏడుస్తున్నావు. Value, you are valued person. స్టార్టింగ్ నేను వచ్చినప్పుడు కావ్య సుమనే ఉన్నారు ఆఫీస్ లో. తీస్తున్నారా మీరు? సో ఫస్ట్ నేను వెళ్ళి మాట్లాడింది సుమన్ తో అండ్ నెక్స్ట్ కావ్యతో. ఇంకా కావ్య పక్కనే కూర్చొని ఏం ప్రాసెస్ చేస్తున్నావు ఏంటి అన్ని మాట్లాడుతుండే. అప్పుడే తన ఇన్స్టా అన్ని చూపించింది. సో యు ఆర్ మై బిగ్ ఇన్స్పిరేషన్. లోపల ఇది రికార్డ్ చేయండి, ఇది మన బ్యాచ్. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. ఎప్పుడైనా నార్మల్ టైం లో అక్షత నేర్పించే ఛాన్స్ దొరకదని దొరికిందే టైం అని ఇప్పుడు ఏడుస్తున్నాను కదా. ओ भाई मारो मुझे, मारो मारो मुझे, मारो मारो. नहीं ये मजाक हो रहा है. 1 सेकंड यार, मजाक हो रहा है. ఏం లేదు, సరే కదా పూజు, నేను ఎట్లా ఉంటానేమో ఐ డోంట్ నో. ఉంటావు. చెప్పిండు స్ట్రాంగ్ గా ఉంటావు, నీకేమైంది అట్లా అనిపిస్తుంది వంశీ. బట్ తన పేపర్ పెట్టిన రోజు నుంచి ఐఎమ్ నాట్ లైక్, నా మైండ్ మంచిగానే లేదు అసలు. ఐ డోంట్ కమ్ యాక్చువల్లీ. చాలా ఫీల్ అయినా తన పేపర్ పెడుతున్న రోజు నుంచి అసలు ఐ డోంట్ వాంట్ టు, ఏమో ఐ కాంట్ డైజెస్ట్ ఇట్ యాక్చువల్లీ. I never expected that she'll go అని. ఆల్ ఆఫ్ సడన్ వెళ్తామని అనుకోలేదురా, అది చెప్తున్నా నేను. సో యా స్టార్ట్ విత్ అక్షిత ఓన్లీ. దట్స్ ఫైన్. ఈ రోజు పేరుకి మాత్రమే నాకు ఆమెతో లాస్ట్ వర్కింగ్ డే అంతే. ఐ మీట్ హర్ అగైన్ అండ్ అగైన్. ఆఫ్ కోర్స్ అది తెలిసింది, అంటే మేము వదలాలన్నామా వదలదు. అండ్ యాజ్ అ ఫ్రెండ్ ఆఫ్ కోర్స్ ఐ మిస్ హర్ బికాస్ ఎంత అజయ్ సుమన్ నా క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా గర్ల్స్ ఫ్రెండ్షిప్ ఇస్ సపరేట్ కదా. లేటర్ అనుకోకుండానే వచ్చింది, అంటే రావాలనుకోలేము మేమేమి. వీళ్ళిద్దరిని ఎస్పెషల్ గా మేము రారులే ఒకసారి పిలిచి చూద్దాంలే అని చెప్పి పిలిచాం భావన వెళ్ళి, కానీ వచ్చేసారు. అంటే మరి అడగకుండా పోతే బాగోదని ఫార్మాలిటీకి పిలిచినాం, బట్ ఫార్మాలిటీకి పిలిచినందుకు వచ్చేసారు. ఫ్రమ్ దేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్. తమిళగా చెప్పాలి అంటే చిన్న టైప్ ఏమో అంటారు కదా, చోటా ప్యాకెట్ బడా ధమాకా సంథింగ్. సో నేహాలో నచ్చేది ఒకటే ఏంటి అంటే తను ఎవరిది ఎక్కడ పెట్టాలో అక్కడే అనిపింది. నేను తనతో ఏదైనా మాట్లాడాను అనుకో, అది తన దగ్గరే ఉంచుకుంటుంది, తను బయటకు పంపించదు. షీఈ్ ఆల్వేస్ అ వెరీ గుడ్ పర్సన్. తను తన ఫ్రెండ్స్ కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వలేదు, అండ్ ఫ్రెండ్స్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయలేదు. అండ్ we all trust her. అంటే సీనియర్స్ ఎవరైతే ఉన్నామో నమ్ముతాం.
అండ్ అఫ్ కోర్స్ నేహా నీ వర్క్ నేను దగ్గర ఉండి ఎప్పుడు చూడలేదు కానీ సుమన్ ఎప్పుడు చెప్తుండేవాడు నువ్వు చాలా హార్డ్ వర్కింగ్ అని. భార్గవి సైలెంట్. భార్గవి చేసే ఒకే ఒక పని ఏంటంటే నేను నక్షత్రం తిరిగితే నవ్వడం. నీకు అంత ఇష్టమా భార్గవి? నువ్వు చేసే కమెంట్స్ ఆమె మీద చాలా ఫనీగా ఉంటాయి, అందుకే నవ్వుతారు. బాండ్ నాకు చాలా ఇష్టం. వాళ్ళిద్దరు బాండ్ చూసిన ప్రతిసారి నాకు మా బాండ్ గుర్తొస్తుంది. ద ఓన్లీ థింగ్ ఇస్ మేము అంటే తిట్టుకుంటూ బాండ్ క్రియేట్ చేసుకుంటాం. వాళ్ళు సేమ్ లైక్ సుష్మిత గురించి అయితే ఆమెలో నన్ను నేను చూసుకుంటా వంశీ. అండ్ ఇంకొకటి నాకంటే ఎడిషనల్ గా తనలో ఉంది ఏంటంటే తనకి ఎడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి. అన్నిటితోని ఇది మేనేజ్ చేసుకుంటూ కూడా నేను తను వేరే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా చేసుకొని తనే చేస్తుంది. అండ్ ద వే షీ ట్రీట్ హర్ టీమ్ మేబీ నిజంగా అప్పుడప్పుడైతే అనిపిస్తుంది దగ్గర కూర్చోబెట్టి చూసుకొని చేసుకొని అంతా. అంటే ఎవరితో ఎక్కువ మాట్లాడదు కాబట్టి ఆమె కనిపించదు, బట్ షీ సో ఇండిపెండెంట్ అండ్ బ్రేవ్. మేము వైజాగ్ కి అందరం ప్లాన్ చేసుకుని వెళ్ళినాం. ఆమె ట్రైన్ మిస్ అయింది. ఎందుకు మిస్ అయిందంటే కామెడీ రీజన్ ఏం తెలుసా, ఆమె మా ఎవరితో మేము అందరం ట్రిప్ వెళ్తున్నప్పుడు ఏం చేస్తాం గ్రూప్ లో ఒకరు ఇంటరాక్ట్ అవుతాం కదా, ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాం. ఆమె ఎవరు కాల్ లిఫ్ట్ చేయాలి, ఆమె ఎవరికి కాల్ చేయలేదు. లాస్ట్ మూమెంట్ లో మేము అందరం మెట్రో ఎక్కిన తర్వాత ఆమె రాదేమో అన్న తర్వాత ట్రైన్ స్టార్ట్ అయ్యాక కాల్ చేసి సరే ఇట్స్ ఓకే మీరు వెళ్ళండి నేను వెనక ట్రైన్ లో వస్తాను సింపుల్ గా. సో రవి చాలా సిన్సియర్, డీసెంట్ అండ్ హార్డ్ వర్కింగ్ పర్సన్ చెప్పాలి అంటే. చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్ అండ్ చాలా మంచోడు కూడా. మాట్లాడినప్పుడు ఇచ్చే సజెషన్స్ ఉంటాయి కొన్ని చిన్నవి అయినా కూడా చాలా క్లియర్ గా మంచిగా ఇస్తాడు. హీఈస్ ఆల్వేస్ ఎట్లా చెప్పాలి alone. You have your own world, but then thanks for taking all my videos. I like the way you know there is a good cinematographer in you. I'll use him. Oh, he is a silent killer, Mamshi. He was asking me to introduce the girls in my, see, good friends and one day he was coming to me and asking me. I was not aware of it. Good looking friends. See, I was not aware of it, but if I would have known it earlier, now she would be my best friend. బెన్నా ఎక్కువ ఏం తెలియదు కానీ ఒక మంచి ఫుట్బాలే కదా. మాత్రం తెలుసు. నాకు నీ గురించి డైరెక్ట్ ఏం తెలియదు కానీ వేరే వాళ్ళ గురించి తెలుసు. విశాల్ అయినా సరే, మారియా అయినా సరే, అంటే నీ అనుకుంటే నువ్వు చాలా ఇంపార్టెన్స్ ఇస్తావు మనుషులకి అని తెలుసు. ఎస్పెషల్లీ వాడి నుంచి నాకు చాలా తెలుసు. వాడు నీకు ఇచ్చే రెస్పెక్ట్ వేరే లెవెల్ అసలు. వంశీ నుంచి కెమెరా మేనేజర్ కి ఉండాల్సిన అంటే అందరు మేనేజర్స్ కి ఏదైతే ఒక క్వాలిటీ ఉంటుందో అది మీ దగ్గర ఉంది, కానీ అందరు మేనేజర్స్ దగ్గర ఉన్నాయి చాలా మీ దగ్గర లేవు. ఏంటి అంటే అందరు మేనేజర్స్ దగ్గర ఒక అది ఉంటది, అంటే వీళ్ళ మీద పెత్తనం చెలాయించాలి, ఇట్లా కొంచెం డామినేట్ చేయాలి అని. అది మీ దగ్గర అస్సలు ఉండదు. యు ఆర్ సో డౌన్ టు ఎర్త్. పొరపాటున ఏదైనా ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చినా కూడా ఫస్ట్ మీరు అది వెళ్ళి సాల్వ్ చేసుకుని తర్వాత మాట్లాడతారు. థ్యాంక్ యూ సో మచ్. ఐశ్వర్య ఇస్ మీ. అంటే ఒక పాయింట్ లో చెప్పాలంటే వర్క్ అనేది మాకు సెకండరీ. నేను అంతే అంటే నేను అంతే ఉంటాను. నేను వర్క్ చేయనని కాదు, బట్ ఫస్ట్ ఇది ఫినిష్ చేయాలి అని చెప్పి అంటే మొత్తం అన్ని మానేసి దీని మీద కూర్చునే టైప్ అయితే నేను కాదు. నేను కంప్లీట్ చేస్తా, కానీ నేను అంతా అంటే అన్ని మేనేజ్ చేసుకుంటూ కంప్లీట్ చేస్తా. నువ్వు కూడా అదే టైప్. నువ్వు వర్క్ చేస్తావు కానీ నువ్వు చేసే వర్క్ వేరే వాళ్ళకి తెలియదు, నువ్వు చేసే వేరే పనులు వేరే వాళ్ళకి తెలిస్తే లైక్ చాలా స్ట్రగుల్ అవుతావు, చాలా కష్టపడతావు, చాలా హార్డ్ వర్క్ చేసే నీకు ఉన్న ప్యాషన్ మీద. ఐ లైక్ దట్ పాయింట్ ఇన్ యూ. అంటే నేను కూడా అదే చేస్తున్నా కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్. నీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉందో తెలియదు, ఎందులో ఇంట్రెస్ట్ ఉన్నా సరే బీ ఇన్ టచ్. మనం ఇంకా వీడియోలు చేద్దాం. థ్యాంక్ యూ.
అందుకే కావ్య తినాలి. లేదు గట్టిగా అండి కావ్య లాస్ట్ అయితే అట్లా కంప్లీట్ అయింది. మొత్తం హ్యాపీ మూమెంట్స్, సాడ్ మూమెంట్స్, తన ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవుతుంది అండ్ అందరితో టచ్లో ఉంటుంది. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. తప్పకుండా కలుద్దాం, మనం ఇంకా కొలాబ్స్ చేద్దాం. ఐ హోప్ యూ బికమ్ అ సక్సెస్ఫుల్ స్టార్ ఇన్ ఫ్యూచర్. ఇదైతే నా ఫస్ట్ కొలాబ్ యూట్యూబ్లో కావ్యతో. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐషూస్ వరల్డ్. అండ్ మీరు కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైనా మిస్ అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే మీరు ఎంత ఫాలో చేసి లైక్ చేస్తే నా వీడియో అంతమందికి రీచ్ అవుతుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, షీర్ కున్మా తినేసి ఆ డే అనేది ఎండ్ చేసాం.